హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ ఛానల్. ఈ రోజు వచ్చేసి మన కడప అమీర్పేట్ దర్గాలో అవుతున్నాం. ఎందుకంటే రాకాశ మూవీ చూసే ఉంటారు మీరు. ఆ మూవీ అనేసి చాలా బ్లాక్ బస్టర్ అయింది కాబట్టి కడప అమీర్పేట్ దర్గాకి ప్రతిసారి వచ్చేసి ఏదో మూవీ టీం అయితే వస్తుంది. రాకాశ మూవీ టీం అనేది ఈ రోజు బాగా ఫేమస్ అయింది కాబట్టి ఈరోజు అయితే వస్తున్నారు కాబట్టి మనకైతే 6 o'clock అని చెప్పారు. ఆల్రెడీ 6 అయితే అయిపోయింది. మన కడప అమీర్పేట్ దర్గా చాలా మందికి ఫేమస్. ఎందుకంటే ప్రతిసారి ప్రేక్షకులతో పాటు చాలా మంది అయితే సందర్శించడానికి అయితే వస్తారు. దానికోసమే రాకాశ మూవీ టీం అనేది ఇక్కడ ఈ రోజు వచ్చేసి కడప అమీర్పేట్ దర్గాని అయితే సందర్శించడానికి అయితే వస్తున్నారు. వచ్చిన తర్వాత మూవీ సక్సెస్ అయిందని చెప్పేసి ఏమన్నా మనకి క్లిప్స్ దొరికితే తర్వాత వాళ్ళు వచ్చిన తర్వాత ఏమన్నా ఉంటే ఫర్దర్ అనేది ఈ వీడియోలో మీకు అప్డేట్ చేస్తాను. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. కలుద్దాం. మామ ఎవరేమనుకున్నా కూడా నా ఫేవరెట్ కార్ అయితే ఇదే. త్వరలో అయితే కొన్నాం దీన్ని ఫ్యూచర్ లో. అప్కమింగ్ బిగ్ యూట్యూబర్ అయిన తర్వాత టొయోటా వెల్ఫేర్. దీని కంఫర్ట్ అయితే మామూలుగా అయితే ఉండదు. మన అందరూ అయితే సెలబ్రిటీని అందరూ ఫేమస్ చేస్తాం కానీ మనకు వచ్చింది కార్ పిచ్చలం. మనకు నచ్చింది ఏంటి? టొయోటా వెల్ఫేర్ కార్. ఈ కార్ అయితే కోటి చిల్లర మామూలుగా అయితే ఉండదు. ఫేమస్ చేయాలనుకుంటే కార్లు ఫేమస్ చేయండి మామ. హీరోలు హీరోయిన్లు అందరూ చూసుంటారు కానీ మనకైతే కార్ అంటే ఇష్టం కాబట్టి కార్ దగ్గరికి అయితే వచ్చేసాం. టొయోటా వెల్ఫేర్ కార్ మామూలుగా అయితే ఉండదు. కంఫర్ట్ వేరు, పర్ఫార్మెన్స్ అయితే వేరు. ఇది మామ ఇన్ఫ్లుయెన్సర్ కష్టాలు అంటే ఇలా అయితే ఉంటది. అందరూ అయితే గుంపు చుట్టుకొని పోతారు ఫోన్లు తీసుకొని. కానీ మనమైతే సేఫ్ చూసుకోవచ్చు. ఇటు పక్క అయితే ఉన్నాం. ఎవరైనా ఎట్టబోని మనమైతే లోపల పోయిన తర్వాత లోపల వ్యూ ఎలా ఉంటుందో తర్వాత అయితే మొత్తం అయితే లోపల కవర్ చేద్దాం. ఇప్పుడు చూడండి ఎట్లుంటుందో పరిస్థితి. ఇన్ఫ్లుయెన్సర్ కష్టాలు అంటే ఇలా అయితే ఉంటది. అందరు అయితే గుంపు చుట్టుకుంటారు. గబ్బు చేయడం అంటే మా వాళ్ళు అయితే ముందుంటారు మామ. ఏం చేయలేం. ఇంకా ఆడు వచ్చేసి జబర్దస్త్ లో చూసింటారు, చూపిస్తుంది చూడండి. నాగబాబు సార్ వాళ్ళ డాక్టర్ ఉన్నారు. తర్వాత అబ్రో హీరో పేరు అయితే నాకు తెలీదు. ఏమనుకోద్దండి, తెలిసిన తర్వాత అయితే అప్డేట్ చేస్తాను. ఇది మామ కడపలో ఉన్న ఇన్ఫ్లుయెన్సర్ కష్టాలంటే. తను వచ్చేసి కడప డైరీస్. ఇలా అయితే ఉంటది. అందరూ అయితే గుంపుగా చూసుకుంటారు. మనకైతే గాలి ఆడడానికి స్పేసే ఉండదు. ఉండదు కాబట్టి మన పని ఉంది, మన బ్లాగ్ కాబట్టి మనం ప్రశాంతంగా కడప అమీర్పేట్ దర్గా అనేది చూపిద్దాం. తర్వాత ఒకవేళ వీలుంటే రాకాశ మూవీ టీం ని తర్వాత హీరో హీరోయిన్ అయితే చూపించడానికి అయితే ట్రై చేద్దాం. చూడండి ఇలా అయితే ఉంటది. ఒక ఇన్ఫ్లుయెన్సర్ లా మారద్దు. మా ఆవిడైతే కొత్తగా పెళ్ళైంది కాబట్టి బాగా అలసిపోలేదు. బాగా జోష్ లో అయితే ఎంజాయ్ అవుతున్నాడు. ఈడు వచ్చేసి కూడా ఇన్ఫ్లుయెన్సరే, బుడ్ ఇన్ఫ్లుయెన్సర్. ఈయన వచ్చేసి కడప పేజ్ ఉంది. ఇంకా కడప కింగ్ చూడండి. అందరు అన్నోళ్ళకి తెలుసు కడప కింగ్ అని చెప్పి. ఇక్కడ టెంకాయ కొట్టిన తర్వాత అయితే లోపలికి అయితే వస్తారు. ఇదే మన కడప ఫేమస్ అమీర్పేట్ దర్గా. లోపలికి వచ్చిన తర్వాత ఈడ దర్శించుకుని ఇంకా అక్కడ కూడా దర్శించుకోవడానికి వెళ్తారు. సరే, ఈ బ్లాగ్ అయితే లాస్ట్ చూడండి. ఇంకేమేమి ఉన్నాయో మొత్తం అయితే అప్డేట్ అయితే చేద్దాం. పెళ్ళైంది కొత్తగా, ఇంట్లో ఉండాలి. ఈ బ్రో తెలుసు కదా ఎవరో వచ్చేసి ఆయన పేరు ఏమో గుర్తున్నట్లేదు. నేను నచ్చుకున్నాను. జబర్దస్త్. ఈయన వచ్చేసి జబర్దస్త్ యాక్టర్. పేరైతే గుర్తురాట్లేదు. ఆయన ఈ మైండ్ పనిచేయట్లేదు మామ. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చేద్దాం, ఇలాగైతే ఉంది పరిస్థితి. ఇలా ఉంది ఇన్ఫ్లుయెన్సర్లు అందరూ పరిస్థితి మామూలుగా అయితే ఉందా. ఇంకా బ్లాగ్ కాబట్టి ఏం చేద్దాం చూద్దాం. ఇదే మెయిన్ వచ్చేసి కడప అమీర్పేట్ దర్గా. ఎన్న అయితే అడ్డం అయితే వస్తున్నాడు. ఈయనకైతే ఏం చేయలేము అన్న అటు వాను. ఇంకైతే ఆడైతే చూసుకుంటారు. బయట అయితే నిహారిక గారు అవుతున్నారు. ఆ మేడం పేరు ఒక్కటే నాకైతే గుర్తుంది, మిగతాది అయితే ఏం గుర్తు. ఫ్రెండ్స్ అయితే మాత్రం ఇలా వీడియో చూసి ఈరోజు అందరం దగ్గరగా అప్పుడైతే కొంచెం మూవీ సక్సెస్ అయింది కాబట్టి ఇంకా కొంచెం సక్సెస్ కావాలని చెప్పేసి కోరుకుంటున్నారు మనస్ఫూర్తిగా. మీరు రాకాశ మూవీ ఎంతమంది చూసారో ఖచ్చితంగా అయితే కామెంట్ చేసి ఉంటుందా. మరి ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చేసి రాకాశ మూవీ అయితే ఉన్నారు. అప్పటికి వచ్చేసి ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అప్పటికి వచ్చేసి ఈ బ్రోని వచ్చేసి చాలా మూవీలో చూసింటారు. మ్యాడ్ మూవీ అలా దాంట్లో ఈ బ్రో వచ్చేసి పేరు సంగీత్ బ్రో. ఈ రోజు వచ్చేసి మ్యాడ్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ చేసి ఇప్పుడు రాకాశ మూవీతో అయితే మన ముందుకైతే వచ్చేసారు. ఆ బ్రో వచ్చేసి సీను తెలుసు కదా, గెటప్ సీన్ అంటే మామూలుగా ఉండదు.
En kira sir Athens berpun mahasir kirna kisir. En are hagri hispecil ni harasir. జబర్దస్త్ ఫేమస్. మ్యాడ్ మూవీ చూసింటే ఈ బ్రోని తెలిసింటుంది ఆల్మోస్ట్. ఒక ఫేమస్ డైలాగ్ ఉంది, ఏసీలో వాటర్ వేసారా లేదని చెప్పేసి. ఏమైందిరా? ఏసీ పని చేస్తలేదు మామ. వాటర్ పోయలేదేమో. ఊరు నా కొడక, అది ఏసీరా, నైటే పోసుంటారు. రాత్రే పోసుంటారా? అది ఏసీరా, కూలర్ కాదు. ఊరు నా కొడకల్లా. ఆ బ్రోని బ్రో ఇప్పుడైతే హీరోకి అయితే వచ్చారు, చూద్దాం. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మీకు తర్వాత కడప అమీర్ పీర్ దర్గా ఉరుసు అయితే వస్తుంది, అప్పుడైతే చూపిస్తాను నేను. మూవీ హీరోయిన్స్ పేర్లు కూడా మనం అయితే ఈ అన్నని అడిగితే తెలుసుకుందాం. తెలుసు కదా నిహారిక మేడం, పక్కన ఉన్న హీరోయిన్ పేరు మీరు గిఫ్ట్ చేసి కామెంట్ చేసినారనుకోండి, మీకైతే ఒక స్పెషల్ గిఫ్ట్ అయితే ఇస్తాను. ఆమె పేరు వచ్చేసి సారిక అంట. ఈ బ్రో అయితే చెప్పారు, మనకి పేరు తెలియదు కాబట్టి. ఎవరొకరు మనకి చెప్తారు కాబట్టి మన బ్లాగ్ అయితే ఇలానే ఉంటుంది, మామూలుగా ఉండదు, రసభరితంగా అయితే ఉంటుంది. దర్గాలో ఉన్నాం కాబట్టి దర్గా బయట అయిన తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు హారిక గారు ఇంకో హీరోయిన్ పేరు ఏదో చెప్పారు, హీరోయిన్ నిహారిక గారు ఎవరు? డైరెక్టర్, ప్రొడ్యూసరా? ఓకే, చూడలేదు బ్రో, ఏమనుకుంటుంది. సారీ. మ్యాడ్ టూ చూశాను బ్రో, 10 సార్లు చూశాను, బాగుంది సినిమా. ఇక్కడ ఎన్నో దర్శనం చేసుకోవడానికి వచ్చాం, చాలా మంచి. థ్యాంక్ యూ సో మచ్ మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు. అండ్ దర్గా బ్లెస్సింగ్స్ మాకు ఉంటాయనుకుంటున్నాను. అమీన్ పీర్ దర్గా కోసం చాలా హ్యాపీగా ఉందండి. ఫస్ట్ టైం ఒక దర్గా వచ్చాను, ఫస్ట్ టైం మాకు చాలా హ్యాపీగా, చాలా పాజిటివ్ వైబ్ ఉందండి. సినిమా రిలీజ్ అయిన దగ్గర నుంచి మాకు అంత పాజిటివ్ జరుగుతుంది. కడప దర్గా కూడా రావడం జరిగింది. సో వెరీ వెరీ హ్యాపీ. ఇదే సక్సెస్ ఇంకా కంటిన్యూ చేయాలని సక్సెస్తో స్టార్ట్ చేసాం, రాయలసీమ స్టార్ట్ చేసే. సో థ్యాంక్ యూ సో మచ్, వెరీ వెరీ హ్యాపీ. దర్గాను దర్శించుకోవడం ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి, చాలా పాజిటివ్ వైబ్ వచ్చింది, చాలా కామ్గా ఉంది. మా హడాబిడి రష్ పరిగెత్తడంలో, ప్రమోషన్లో కొంచెం ఒక అరగంట మంచి ప్రశాంతంగా అనిపించింది. వెరీ వెరీ హ్యాపీ. ఇలా ఏమైనా సినిమాలు నటించబోతున్నావా? ఫ్యూచర్ షూటింగ్ జరుగుతుంది. ప్రస్తుతానికైతే మొత్తం ఆకాశ అందరికీ నమస్కారం అండి. వచ్చిన మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు అమీర్ పీర్ కడప దర్గాకి రావడం జరిగింది. ఎప్పటి నుంచో వింటూ చూస్తూ ఉన్నాను, చాలా పవర్ఫుల్ దర్గా అని చెప్పి ఏఆర్ రెహమాన్ గారు వాళ్ళు రావడం, చాలా మంది సినిమా స్టార్స్ కూడా ఇక్కడ రావడం జరిగింది. సో ఈరోజు రాయలసీమ రాకాస సక్సెస్ టూర్ లో భాగంగా కడపలో రాజా థియేటర్కి వచ్చి అటు దర్గాకి రావడం జరిగింది. ఆశీస్సులు ఎప్పుడు మాకు ఉండాలని, ఇంకా ముందు మేము చేయబోయే సినిమాలన్నింటికి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మొత్తం అయితే అయిపోయింది. ఇంకా ఫైనల్ గా నా ఫేవరెట్ వెల్ఫేర్ కలర్లు అయితే అందరు బాగా చెప్పేసి వెళ్ళిపోతున్నారు. ఇంకా నెక్స్ట్ తర్వాత ఏ హీరో వస్తాడో చూపిస్తాను. మన ఛానల్ ఫాలో చేసుకోండి. అప్పటి వరకు నెక్స్ట్ అయితే కలుద్దాం. బై బాయ్.